రైతుల ఇబ్బందులు ఉన్న విషయం ప్రభుత్వం దృష్టిలో ఉంది. ముఖ్యమంత్రి గారు బోర్డు అధికారులు, వ్యవసాయ అధికారులు, ట్రేడర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఇచ్చినటువంటి సూచనలు అమలు పరచాలనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధులందరూ కూడా ఫ్లోర్ విజిట్ చేసి దీని గ్రౌండ్ రియాలిటీ కూడా ప్రభుత్వానికి తీసుకెళ్ళటం, రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకునే చేస్తున్నాం. నిన్న కూడా బోర్డు అధికారులతోటి మంత్రులందరూ అదే మాట్లాడారు. ఇప్పుడు కూడా నేను వచ్చేటప్పుడు కూడా కాన్ఫరెన్స్ కాల్లో ఈ ఈడీ చైర్మన్ అదేవిధంగా మంత్రులు అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా దీనిలో ఏంటంటే ట్రేడర్స్ ఒక మంచి గ్రేడ్ కూడా సీలింగ్ అనేది లేకుండా గ్రేడ్ ముందుకు తీసుకెళ్ళడం ఒకటి, బోర్డు అధికారులు గ్రామాల్లో సెలక్షన్ గ్రేడ్ ఆఫరింగ్ అనే దాన్ని తీసుకోవడం అనేది చేయటం, నోబిడ్లు తగ్గించడం. రైతు కష్టపడ్డాడు, సీజన్ బాగలేదు, అయినప్పటికీ కూడా ఎక్సెస్ క్రాప్ వచ్చినా కానీ ముందు ఆఫర్ చేసినటువంటి క్రాప్తో పాటు కొనాలనేది రైతుల డిమాండ్. అదే కాకుండా మొత్తాన్ని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి గారు వాళ్ళకి ఇచ్చిన సూచనలు. కొన్ని గ్రేడ్స్ విషయాల్లో బోర్డు అధికారులు ఒకటి చెప్తున్నారు. ఏది ఏమైనా ఇవాళ మళ్ళీ ట్రేడర్స్ తోటి ఇవాళ సాయంత్రం బోర్డు అధికారులు మమ్మల్ని మాట్లాడబోతున్నారు. సీలింగ్ కాకుండా రేట్ అనేది రైతు తెచ్చినటువంటి బిడ్ రేట్లో, అంటే ఇక్కడికి వచ్చే బయ్యర్స్ అందరూ కూడా ఎంప్లాయీస్గానే ఉన్నారు కాబట్టి అసలు సీఈఓలతోటే మాట్లాడాలనేది ఇవాళ ఉదయం నిర్ణయం తీసుకోవడం జరిగింది.